పిత పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. గుణదల మరియమాత నవదిన ప్రార్థనలకు విచ్చేసిన ఇక్కడికి విచ్చేసి ఈ 9 రోజుల పాటు భక్తి ప్రపూర్ణమైన ప్రార్థనలో పాల్గొననున్న మీ అందరికీ నా ఆశీపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం జరిగేవి మరో ఎత్తు. ఆ తల్లి ఇచ్చట ముచ్చటపడి కాలుని 100 ఏళ్ళయింది. చెప్పండి కొట్టండి. ఆ తల్లి ఇచ్చట ముచ్చటపడి కాలుని 100 ఏళ్ళయింది. ఈ శతవార్షికోత్సవాలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంవత్సరం మనం జరుపుకునేవి కేవలం ఉత్సవాలు కాదు, మహోత్సవాలు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన శతవార్షికోత్సవాలను దివ్య పూజతో ఆరంభించాం. ఆ తరువాత మరియమాత స్వరూపం ప్రతి విచారణను దర్శించేలా ప్రణాళికలు చేసి పూజ్య గురువులు ఉపదేశుల సహకారంతో కథోలిక క్రైస్తవులు మరియు మరియమాత భక్తులు ఆమెను తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు. మరి మీ ఊరు తీసుకుని వెళ్ళారా? అందరూ మీ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళారు కదా. తీసుకుని వెళ్ళారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే యోహాను సువార్తలో 19వ అధ్యాయం 27వ వచనంలో యోహాను గారు ఆ తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. యోహాను గారు మనందరికీ ప్రతీక. మనందరం ఆయన శిష్యులం. యోహాను గారు మొదటి 12 మందిలో ఒక శిష్యుడు. అతనికి మాత్రమే ఆ తల్లి ఒప్పజెప్పబడింది. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి శిష్యుడైన ప్రతివాడు ఆ తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ప్రతి విచారణలో గుణదల లూర్దు మాతకు ఎనలేని గౌరవము, కీర్తి లభించాయి. ఆమె మన కొరకు వేడుకునే తల్లి అని, మనందరి శ్రేయస్సు కోరే యేసు ప్రభుని తల్లి అని, మనల్ని క్రీస్తు మార్గంలోనికి నడిపే తల్లి అని, మనకు ఆరోగ్యమాతగా, సంతాన వరమాతగా, నిత్య సహాయకారునిగా, గుణదల కొండపై నుండి మన విశ్వాసాన్ని బలపరిచే మాతృమూర్తి అని అందరి మనస్సుల్లో ఒక ప్రగాఢమైన అనుభూతి, నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి. ఈ శతవార్షికోత్సవ సందర్భంగా వికారియేట్ పరంగా జరిగిన ఆధ్యాత్మిక సదస్సుల్లో ప్రతి గ్రామం నుండి కొందరు విశ్వాసులు పాల్గొని ఆ సదస్సులను విజయవంతం చేశారు. అదేవిధంగా శతవార్షికోత్సవ సందర్భంగా జరిగిన మిగిలిన సదస్సులలో యువతీ యువకులు, ఇంకోసారి మర్యాదల సభ్యులు, గృహస్థ క్రైస్తవులు, ఇంకో సదస్సులో గురువులు, మఠవాసినీలు పాల్గొని శ్రీసభలో వాళ్ళ పాత్ర ఏమిటని ఆలోచించి, ముఖ్యంగా స్థానిక శ్రీసభలో వాళ్ళ పాత్ర ఏమిటని ఆలోచించి ప్రార్థించి కానాపురి వివాహంలో మరియమాత వలె కార్యానికి సిద్ధమయ్యారు. గుణదల లూర్దు మాత నవదిన జపాలకు, ఈ పండుగ జెండా ప్రతిష్టకు, భక్తి ప్రపూర్ణమైన జపాల్లో పాల్గొనబోతున్న మీ అందరికీ ఇంకొకసారి నా అభినందనలు. అవిరామ నిత్య పూజాలంకృతులు, బహుజన సేవా తత్పరులు, ఆధ్యాత్మిక సంపన్నులు అయిన మా మైత్రాసన ప్రాంగణ సహచర తోటి గురువులందరినీ సమాధాన నమస్కార శ్రీకారంతో పేరు పేరున ఈ నవదిన మహాజప కార్యానికి అవిఘ్న నిర్వాహకులుగా మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గురువులకు ఆహ్వానం. ఈ నవదిన జపాలతో ప్రారంభమై శత సంతోషోత్సవాలు మహోన్నతంగా ప్రశాంతంగా జరగడానికై భక్తిపూర్వక శ్రమపూర్వక సేవలు అందిస్తున్న గురువులు, బ్రదర్లు, మఠకన్యలు, ఉపదేశులు, వాలంటీర్లు మీరు మటుకు ఇది మాది మనది అనే భావనతో ఇకపై ప్రారంభమయ్యే కార్యక్రమాలన్నిట
మీ వంతు కృషి కొనసాగించి ఈ ఉత్సవ విజయాలకు తోడ్పాటు అందించగలని ఆశిస్తున్నాను. ఈ శతవార్షికోత్సవాలు నిర్వహించడానికి నేను ఒక కమిటీని ఫాదర్ పీకే జోసెఫ్ గారి నేతృత్వంలో నియమించాను. వారు ప్రతి విషయాన్ని నాతో చర్చించి ముందుకు సాగారు. వారికి ఒక కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారు, విచారణకర్త ఏలేటి జయరాజు ఫాదర్ గారికి మన మనపూర్వక అభినందనలు. అదేవిధంగా విజీ గారు, బెసవం గాబ్రియల్ ఫాదర్ గారు, ప్రసాద్ గారులకు నా శుభాభివందనాలు. జాన్ పీటర్, సునీల్, వినోద్, దామాల బాలయేసు, దామాల విజయ్ కుమార్, విజయరాజు, అలాగే మరియన్న ఫాదర్ గారు, అలాగే విజయవాడ దగ్గరలో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క గురువుకు నా దీవెనలు, శుభాకాంక్షలు. మీ అందరిలో భక్తి, మాలో తృప్తి ఈ వేడుకలను ప్రారంభించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ వేడుకలన్నీ, ఈ నవదిన జపాలు, ఉదయం పూజ, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన దివ్యవాణి టీవీలో ప్రసారం చేయబడతాయి. వారికి దివ్యవాణి టీవీ వారికి నా ధన్యవాదాలు. ఇక్కడకు రాలేని వాళ్ళు ఈ కార్యక్రమాలను వీక్షించి ఆధ్యాత్మికంగా మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీడియా బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ దించడము. పరమ పూజ్యుడైన తండ్రి, ఆదాము ఏవల విధేయత వలన సంక్రమించిన జన్మ పాపమును పరిహరించి పరలోక రాజ్య ప్రవేశము కల్పించుటకు నీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంప చిత్తగించితివి. నీ కుమారుడు అనేక శ్రమలను అనుభవించి మరణించి పునరుత్థానుడై ఈ లోకానికి రక్షకుడైన ఈ పతాక ఆవిష్కరణ చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. గుణదల మాత పుణ్యక్షేత్ర శతాబ్ది పండుగ కార్యక్రమాలను నవదిన ప్రార్థనల ద్వారా ప్రారంభించుతున్న ఈ సందర్భంలో మేము ఎగురవేయుచున్న ఈ పతాకము సాతానుపై దేవుని విజయ సూచికగా ఎగురుచు ఈ పండుగకు అందరినీ ఆహ్వానించునుగాక. దీని ద్వారా మేమంతా ప్రేరేపితులమై చీకటి మార్గాలను విడిచిపెట్టి వెలుగుదారులు నడుచుటకు కావలసిన మానసిక బలమును మాకు ప్రసాదించమని గుణదల మాత విడుదల ద్వారా ప్రార్థించుచున్నాము. గుణదల మాత పుణ్యక్షేత్ర శతాబ్ది పండుగ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నటకు మమ్ములను దీవించి పండుగ రోజులలో ఈ పుణ్యక్షేత్రంలో సేవలు అందించు మీ గురువులను, మఠవాసులను, ఉపదేశాలను, విశ్వాసులను అందరినీ ఆశీర్వది. గుణదల మాత ప్రార్థనా సహాయం కోరు భక్తులందరికీ ఈ దయా కృపాకటాక్షం అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు గట్టిగా చెప్పలు కొడదాం. గుణదల మాతకు, గుణదల మాతకు, గుణదల మాతకు, గుణదల లేర్తు మాతకు, గుణదల లేర్తు మాతకు, గుణదల మాతకు, గుణదల లేర్తు మాతకు, గుణదల మాతకు. ఇప్పుడు చిన్న పుస్తకం
ఈ జెండా ప్రతిష్టతో మీ అందరి సమక్షంలో 2024 గుణదల లూర్దమాత ఉత్సవాలు ఈ పుణ్యక్షేత్రపు శతవార్షికోత్సవ వేడుకలను అధికారపూర్వకంగా నేను ప్రారంభిస్తున్నాను. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం పితా పుత్ర పవిత్రాత్మ మీపై వేంచేసి సదాకాలం మీతో ఉండునుగాక.